गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिं तस्मै चतुर्भुजे चन्द्रानंदं चैतन्यदेवोऽसोमे उग्रे शुभाशान्तिपुष्पं हस्ते नमस्ते 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 जय नमः। ఆఖరి వారం మనం అమ్మవారిని చూస్తూ అమ్మవారి గోళ్ళల్లో కదా అన్ని లోకాలు చూపించారు అమ్మవారు ఎవరికి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ రోజున విష్ణుదేవుడు విష్ణుమూర్తి అమ్మవారిని స్తుతి చేస్తున్నాడు, అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. అలా రేపటి రోజున శివుడి యొక్క దేవి స్థుతి, ఇవాళ విష్ణువు యొక్క దేవి స్థుతి, అమ్మవారు స్థుతించారు. ఎలా చూద్దాం. ఇలా ఉండగా శ్రీ మహావిష్ణువు జగదంబికను ఇలా స్థుతించడం ప్రారంభించాడు. జగదంబిక జగత్తుకి అమ్మ అంటే అమ్మ, అమ్మవారిని స్థుతిస్తున్నాడు. ఏమని అంటే ప్రకృతియు, అమ్మవారు ఎవరు? ప్రకృతి, మనకు కనబడేదంతా నేచర్. విధాత్రియు, కళ్యాణియు, కామప్రదయు, సిద్ధియు, మన అనుకున్నాక సిద్ధిదాత్రి స్తోత్రం చదివారు కదా పాల్గొండి. వృద్ధియులకు దేవికి నా నమోవాకాలు అంటున్నారు. అంటే అన్ని ఏదో తీసుకోవడం, మనలో మన ఇంట్లో జరిగిన శుభం అశుభం అన్నిటికి కారణం అమ్మే. వేదాంతం అమ్మకు తెలియకుండా మన ఏం జరగదుగా. మన ఇళ్ళల్లో ఎవరు మన ఇంట్లో ప్రాణం పోవాలన్నా అమ్మకు తెలియకుండా పోదు. అలా మన ఇంట్లో ఎవరైనా పుట్టాలన్నా ఎవరైనా కాలు లోపల పెట్టాలన్నా కూడా అమ్మకు తెలియకుండా ఉండదు. సాధనలో ఇదే మనం డెవలప్ చేసుకోవాల్సింది. అంతేగాని వాడు ఎవడో తిట్టాడని వాడిని ఇంట్లో వీడెవడో మెచ్చుకున్నాను వాడు ఎత్తుకొని తిరగను అలా చేయకూడదు. ఏది జరిగినా అమ్మకు తెలిసే జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏది జరిగినా అమ్మవారికి తెలియకుండా ఏముండదు. సో టూ మచ్ రియాక్షన్స్ అటు వెళ్ళిపోద్దు, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దు, ఓవర్ ఎక్సైట్మెంట్లోకి వెళ్ళిపోద్దు. జాగ్రత్తగా ఉండాలి. మెల్లగా సాధన ఏం చేస్తారంటే ఇంట్లో పడుకునేటప్పుడు లేచినప్పుడు 10 నిమిషాలు ఇలా కూర్చొని నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, ఇలా ధ్యానం చేస్తూ ఉంటాను. యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యు ఆర్ ఈజ్ యాక్చువల్లీ ఇన్సైడ్. ఆత్మ అది లోపల ఉంది. అది ఏది? అది మనసు కాదు, బుద్ధి కాదు, మీ మైండ్లో వచ్చే ఆలోచనలు కాదు, ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, వాక్కు కాదు, మాంసం కాదు, నెత్తులు కాదు, ఏవి కాదు 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 అన్నీ తీసేశాక మిగిలింది ఏది కదా. అన్నీ తీసేశాక ఏవైతే మనం చెప్పుకున్నామో తగులుతుందో, తగలేని వస్తువు ఏదైతే మనసు ఉందో, బుద్ధి ఉందో, ఇవన్నీ కాకుండా రాత్రి పడుకున్నా కూడా ఏదైతే మేలుకొని మన ప్రాణాన్ని వెళుతుందో, ప్రాణవాయువుని నడిపిస్తుందో అది ఆత్మ. మన నిద్రపోయాక ఆత్మ పనిచేస్తుంది. అది పనిచేస్తుంది కాబట్టి మనం నిద్రపోగలుగుతాం. ఆత్మ పనిచేస్తుంది కాబట్టి మనం నిద్రపోగలుగుతాం. మనం నిద్రపోవడం అంటే ఎవరిక్కడ నిద్రపోవడం? మనసు నిద్రపోతే మనం నిద్రపోయినట్టే. సింపుల్ లాజిక్. మనసు నిద్రపోతే మనం పడుకున్నట్టే. ఋషులు ఏం చేస్తున్నారు? మనసుని మేలుకొని నిద్రపోపిస్తున్నారు. మనసు జాగ్రత్త పట్టుకోండి. ఋషులు ప్రయత్నపూర్వకంగా ఇలా కళ్ళు మూసుకొని ఇలా ధ్యానాన్ని కూర్చొని వాళ్ళ మంత్రజపం చేస్తూ మనస్సును అలా పడుకోబెట్టేస్తున్నారు. మనసు దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఆత్మగా నిలుస్తున్నారు. ఆత్మగా నిల్చోవడం అంటారు దాన్ని. మనసును పడుకోబెట్టేయడం అంటే. మనసు పడుకోకపోతే ఏమవుతుంది? దీన్ని చూడండి, దాన్ని చూడండి, దాని గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి, దీన్ని చూసావు ఫీలింగ్, దాన్ని చూసావు ఫీలింగ్, అదొక అటాచ్మెంట్, ఇదొకటి అటాచ్మెంట్, కోపము, కామ, క్రోధ, లోభము, హమరం, మాత్సర్యం వచ్చేసాయి. 6 ఎప్పుడు వచ్చాయి? నిద్ర లేవగానే వచ్చాయి. ఎప్పుడు పోయినాయి? నిద్రపోగానే పోయినాయి. రాత్రి నిద్రపోయారు హాయిగా. పిచ్చి వాసన వస్తుంది, నీకు తెలుస్తుందా? ఇప్పుడు ముక్కులో పోయి లోపల పోయి బయటికి కూడా వచ్చేస్తుంది పిచ్చి వాసన. అవునా కదా? అది చమకపోయినా ఏకపోయినా కూడా నీకు తెలియకుండా ముక్కులో వెళ్ళిపోయింది వచ్చేసి నీకు తెలిసిందా? నీకు తెలిసి ముక్కు మూసుకుంటానంటే అర్థం మనసు మేలుకొని ఉంది అని అర్థం. సాధకులకు ఎప్పుడైతే మనసు పడుకుంటుందో ఏది తెలియదు. అది గోవాలు అంటే మన నిద్రావస్థలో ఉన్నది. సాధకులు నిద్రపోకుండా ఉంటారు ఆ అవస్థలో. అది మనం ప్రయత్నపూర్వకంగా కూర్చొని రాత్రి రోజు పడుకునేటప్పుడు వాటికి ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలో పెట్టుకొని అలా స్టిఫ్ నికారుగా కూర్చొని ఇలా స్ట్రైట్గా నేను ఆత్మ కాదు అని మనసులో అనుకుంటున్నాను. నేను శరీరం కాదు, అది బయట కలగకుండా మనం మనసులో అనుకుంటూ ఆ ఫీలింగ్ మెల్లగా డెవలప్ చేయాలి. అనుకోవడం కాదు, థీరీలాగా. మెల్లగా ఏంటంటే చేతులు అయితే నేను కాదు, కళ్ళు నా ముక్కు నా ఇండియా
నా బాడీ నేను కాదు. నా బాడీ కాదు ఏదైతే లోపలితో మనసు నేను కాదు, బుద్ధి కాదు. అలా కాదు 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 కాదు. రాత్రి పడుకున్నా కూడా ఏదైతే వేడుకొని నా ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రభావం తీసుకుంటుందో అది నేను, ఆ ఆత్మ నేను, ఆత్మ నేను. నాకు అటాచ్మెంట్స్ లేవు. దేనికి అటాచ్మెంట్స్ ఉన్నాయి? నా శరీరానికి అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఈ శరీరానికి ఒక పేరు, ఆ పేరు పెట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తల్లిదండ్రులు. మళ్ళీ వాళ్ళు పుట్టిన వాళ్ళు ఆత్మ పుట్టోలు, మళ్ళీ ఈ శరీరం వల్ల వాళ్ళకి అటాచ్మెంట్. ఇలా శరీరం వల్ల అటాచ్మెంట్సే కానీ లోపల ఎవరైతే ఉందో అది ఎవరైనా తెలుసా? వాళ్ళ లోపల ఏముందో అది మనకు తెలుసా? తెలియదు. ఎందుకు? అన్నీ కలిపి ఒకటే. మనం అన్నీ ఒకటే అని గుర్తించలేకపోతున్నాం కాబట్టి వేరు వేరుగా కనబడుతున్నాం. మనలో ఉన్న ఆత్మలన్నీ ఒకటే. ఒకే పదార్థాల నుంచి చిన్న చిన్న పెద్ద జ్యోతి లోంచి చిన్న చిన్న జ్యోతులు తెచ్చుకొని వాళ్ళు లోపల పెట్టుకొని శరీరాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి ప్రపంచం అంతా. మళ్ళీ శరీరం పడిపోగానే ఆ జ్యోతులన్నీ సౌత్కి వెళ్ళిపోతాయి. సౌత్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రళయకాలన్నీ శివుళ్ళకి వెళ్ళి మళ్ళీ పుడతాయి. మళ్ళీ పుట్టుకుంటూ వస్తాయి. ఎక్కడి నుంచి ఎందుకంటే ఎండ్ అయిపోయింది స్టోరీ. మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి స్టార్ట్ అవుతుందంటే వాడి ప్రారంభం ఎక్కడ పాపమో పుట్టింది ఆగిందో దానికి కంటిన్యూషన్ నడుస్తుంది. అంటే కొత్త చాప్టర్ కదా, రిఫ్రెషన్లో పాపం తీసుకుని చేసి నడుస్తుంది, పుణ్యమే నడుస్తుంటుంది. అక్కడి నుంచి లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అయితే ఏమైంది? ఇప్పుడు మీ అందరిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. శరీరాలన్నీ రకరకాలు పడిపోతాయి, ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఒక పెద్ద పరమాత్మ అనే జ్యోతిలో కలిసిపోయింది. మరి పుట్టాల్సి వచ్చినప్పుడు దానిలో సపరేట్గా బయటికి వస్తున్నాయి. ఒక శరీరం తీసుకుంటే నాలాగా మీలాగా మళ్ళీ అక్కడక్కడక్కడ వచ్చేస్తున్నాయి. అలా ఎన్ని పుట్టుకలు అవుతున్నాయి రోజు. దోమలు, చీమలు, ఈగలు, ఎన్ని లక్షల కూడా జీవరాశులు పుడుతున్నాయో మనిషితో సహా. మనకు జీవరాశే కదా. ఇలా ఎన్ని కోట్ల మంది రోజు పుడుతున్నారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. దోమ తెలియక కనీసం పోయింది, శరీరం పడిపోయింది. ఆత్మ చూసే శక్తి మనకు లేదు, అందుకే కనబడకుండా వెళ్ళిపోతుంది. నిజంగా చూసే శక్తి వస్తే మన చుట్టూ చాలా చాలా మిడుగురు పురుగు ఎగురుతున్నట్టు ఉంటుంది. కాదు లైట్ పురుగు అంటారు, చూసారు ఎప్పుడైనా? మిడుగురు పురుగు అంటారు, లైట్ పురుగు అంటారు. చిన్న తోకగా లైట్ వెలుగుతున్నట్టు ఉంటుంది. ఆ చిన్నప్పుడు ఉండే పొలాల్లో బాటిల్లో పట్టుకొని ఆడుకునే వాళ్ళం. లైట్ ఇట్లా వేసాడు, చచ్చిపోతుంది. మళ్ళీ కొంచెం గాలి వేసినాను, చచ్చిపోతుంది కదా గాలి లేకపోతే. అలా ఇట్లా మనకు ఇట్లా అట్లా గ్లో అయిపో ఉండేది. ఇప్పటికి ఊళ్ళలో కనబడుతున్నాయి, ఊళ్ళలో ఉంటాయి. చూస్తే బలవంతుంది అవి. చిన్నప్పుడు శుభ చిన్న ఉన్నప్పుడు పాకెట్ వేసుకుని ఉండా పెట్టుకొని చూపించేవాళ్ళు. అవి మంచి మంచిగా. సరే, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ సాధన అంటారు, అది తప్పకుండా అందరూ చేయండి. చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోవడం, మీరు డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోవడాలు. ఇవాళ కూడా చూసారు, ఎవరో పిల్లల నుంచి చదివితే ఏదో అమ్మాయి నచ్చలేదు, అబ్బాయి నచ్చలేదు, ఇది మొత్తం వాడు చచ్చిపోయాడు. 22 years వాడు హాస్టల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. టూ మచ్ డిప్రెషన్ ఈజ్ నాట్ గుడ్. చావు అనేది సొల్యూషన్ కాదు, ఓర్చుకోవాలి. దేవుడు పరీక్ష పెడతాడు, ఓర్చుకోవాలి. మనంత వీకా ప్రతిదీ చచ్చిపోవడమే, అన్నిటి చచ్చిపోవడమే. మనం చావు అనే మున్నాబాయిలో ఒక డైలాగ్ లేదా, హిందీ మున్నాబాయి సినిమాలో, లేనే కానీ దేనే కానీ దానికి నొప్పి అనుకుంటారు. నొప్పి తీసుకోవడం కాదు, ఇవ్వాలని అంటాడు డైలాగ్. ఇవ్వమని కూడా కాదు మన ఉద్దేశము. అదొక విధంగా ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బాగా అనిపిస్తుంది. ఏంటంటే నిజంగా మన ధర్మం ఏం చెప్పిందంటే ఎవరిని నొప్పి కలిగించదని చెప్పింది. అర్థమైందా? అది ఎందుకంటే సినిమా వరకు ఫన్ ఏంటంటే మరి డిప్రెషన్లో ఉన్న వాళ్ళ కోసం కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి, అట్లనే సాటిస్ఫై అయిపోయింది కూడా సతాయించడం. సరే, ఇప్పుడు ఏమైంది? సచ్చిదానంద స్వరూపిణి, ఎప్పుడు ఆనందంలో ఉండే అమ్మ. విష్ణుమూర్తి అంటున్నారు ఎవరిని? అమ్మవారిని. సంసార యోనియు, ఈ గొప్పనైన సంసారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? యోని నుండి పుడుతుంది. యోని అంటే ఎక్కడైతే పుట్టించే స్థానం ఉందో, వజైనా అంటారు, పుట్టించే స్థానం అది అని యోని అంటారు. ఇన్ని కోట్ల రాసులు అమ్మవారి యోని నుండి వస్తుంది. అదే మరి అన్నాక రాముడు యోని నుండి ఉద్భవించాడు, మనిషి అయ్యాడు. ఓకే, రూపంగా వచ్చాడు. అమ్మవారు అయోని అంటారు, అయోనిజ. ఆ ముందు వస్తే ఆపోజిట్. యోని అంటే తల్లి గర్భం నుంచి పుట్టింది అని అర్థం. అర్థమైందా? యోని. అదే అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి వాళ్ళు భూమిలోంచి అలా వచ్చేసారు, వాళ్ళు శక్తితో పుట్టారు. అలా
అలా అమ్మవారు ఎలా అంటారు? సంసార యోనియు అంటే ఏది పుట్టాలన్నా అమ్మవారి యోని నుంచే పెట్టి, అంటే అమ్మవారి గర్భం నుంచే రావాలి బయటికి అని అర్థం. పంచకృత్య విధాత్రియు, పంచభూతాల యోని వాటిని సృష్టించింది కూడా అమ్మయో, వాటిని కంట్రోల్ చేసేది కూడా అమ్మే. భువనేశ్వరియగు పరాశక్తికి నా ప్రణామాలు, ఇలాంటి తల్లికి నా నమస్కారాలు అంటున్నారు. సర్వాధిష్టాన రూపయు, ఎన్ని అధిష్టాన దేవతలు ఉన్నారు అందరూ అమ్మవారి రూపమే అని చెప్తున్నారు. మన అధిష్టాన దేవతలు అయితే నాకు ఇక్కడ అలా మీ ఇళ్ళలో మీ ఇళ్ళ వెళ్తారు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి నుంచి వచ్చారు. కూటస్థయు అర్ధమాత్ర ధభూతయు హృల్లేఖైనవు మహేశ్వరి నా కైమోడ్పులు. దేవి ఈ సమస్త విశ్వము నీయందే సన్నివిష్టమై ఉంది. ఈ మొత్తం విశ్వం ఎక్కడుంది? అమ్మవారిలోనే ఉంది. అంటే మరి ఇప్పుడు ఎక్కడున్నావు? అమ్మవారి లోపల ఉన్నాం. అది నీ అందే పుట్టి నీలోనే లైవ్ అవుతుంది. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి పుట్టింది? అమ్మవారి నుంచి పుట్టి అమ్మవారిలోకే వెళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటే మనమందరం అమ్మవారి లోపల ఉన్నారు, అమ్మవారు మన లోపల ఉన్నారు. ఇలాంటి క్వాలిటీ ఎవరికైనా ఉంటుందా? ఏ సబ్జెక్ట్ బి సబ్జెక్ట్ అంటారా? అందులో సెల్స్లో ఇది ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. గాడ్కున్న లక్షణం ఏంటంటే ఆయనలో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. ఈ లక్షణం ఎవరికి కూడా, అందుకే దాన్ని గాడ్ అన్నారు, గాడెస్ అన్నారు. అందరికి ఉండదు. ఏ కలర్ అంటే బ్లాక్ అంటారు, ఏ కలర్ అంటే వైట్ అంటారు, ఏ కలర్ అంటే అన్ని కలర్లు అంటారు, ఏ కలర్ అంటే కలర్ లేదు అంటారు. ఈ లక్షణం కూడా ఆయనకే ఉంది. ఆయన కొడుకులు ఎవరంటే దేవతలు అంటారు, ఆయన కొడుకులు ఎవరంటే రాక్షసులు అంటారు. ఈ లక్షణం ఎవరితో ఉంటుందా? మళ్ళీ ఆయనకే ఉంది. ఎడం కన్నంతా రాక్షసులు అనుకోండి, కుడి కన్నంతా దేవతలు. ఆయన రెండు కళ్ళు ఇంపార్టెంట్. అంటే కష్టము సుఖం కూడా ఆయన నుంచి వచ్చింది, ఆవిడ నుంచి వచ్చింది. సదసద్ధికార భూయిష్టమైన ఈ సకల సృష్టిని నీవే చేసి పురుషులకు చూపిస్తాను. సృష్టి అంతా చేసి వాళ్ళు ఆయన చూపిస్తుందంట. కాబట్టి బాగా చేశారు. చూడండి, వంట చేసి మీరు ఎలా మీ ఆయన ఫస్ట్ పెడతారు, పెళ్ళైన పోతారు, తర్వాత ఆగండి పిల్లలు తినాలి అంటే కదా, ఫ్రీడమ్ ఎక్కువైపోతారు. 23 తత్వాలతో భాషిస్తూ ఉంటావు. అమ్మవారికి ఎన్ని లక్షణాలు, ఎన్ని తత్వాలని 23 తత్వాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు, అంటే ప్రకటితం అవుతూ ఉంటారు అమ్మవారు. ఇదంతా నాకు ఇంద్రజాలంగా అనిపిస్తుంది, ఏదో మెజిషియన్ మ్యాజిక్ చేసినట్టుగా అనిపిస్తుందమ్మా అంటున్నాడు. ఎవరు? అంటాడు అమ్మవారు చూసి. నీవు లేనిది ఏదీ లేదు, అంతటా నీవే వ్యాపించి ఉన్నావు. నువ్వు లేకపోతే ఏమి లేదు, అంటే అన్నీ. నువ్వు ఎక్కడున్నావు? అంతటా ఉన్నావు. స్వీయ ప్రభావంతో స్వీయ తేజంతో నీవు అఖిలాన్ని సృష్టిస్తావు. నీ స్వశక్తితో తేజస్సుతో, అంటే తన యొక్క, నాట్ లైక్ మూన్, జస్ట్ లైక్ ఎ సన్, స్వతేజస్సు దాంతో అంతా సృష్టిస్తావు అంటున్నారు. సంతృష్టి చేకూరుస్తావు, అందరికీ తృప్తినిస్తావు, కల్పాంతంలో హరిస్తావు. కల్పం అయిపోతే ఏం చేయాలి? తీసుకెళ్ళిపోవాలి కదా. నీ వైభవ చరిత్ర ఎవరికి తెలుసు? నీ యొక్క గొప్పదని ఎవరికి అర్థమవుతుందమ్మా అంటున్నాడు. మధుకైటవుల నుండి మమ్మల్ని రక్షించావు. మధుకైటవుల రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడే ఉన్నాడు. విచిత్రం, ఆ మధుకైటవులు ఎక్కడికి పుట్టారు? విష్ణుమూర్తి చౌమాల నుంచి పుట్టినవాడు విష్ణువుతో అన్ని రోజులు యుద్ధం చేశాడు. అంటే వాడిలో విష్ణు శక్తి కూడా ఉందిగా. వాడి విష్ణువులోంచి పుట్టాడంటే వాడికి విష్ణువు శక్తి ఉంది కదా. అందుకే అన్ని రోజులు పోటాడాడు, గొడవపడ్డాడు, యుద్ధం జరిగింది. ఫైనల్గా మంచి చేతిలో చెడు ఎప్పుడు ఓడిపోవాల్సింది. అధర్మం ధర్మ చేతిలో ఓడిపోతుంది. అతి వికృతములైన అనేక లోకాలను చూపించావు. నీ మూల నివాస స్థానమైన మణిద్వీపాన్ని మమ్మల్ని తీసుకొని వచ్చి నీ అనితర వైభవాన్ని చూపించావు. ఎన్నో రకరకాల లోకాలు తీసుకెళ్ళి చూపించావు. మాలాంటి బ్రహ్మలోకమే, మాలాంటి విష్ణులోకమే, మాలాంటి శివలోకాన్ని చూపించావు. ఎవ్వరికి దొరకని నీ యొక్క లోకం మణిద్వీపాన్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని చూపించావు అని చెప్తున్నావు. నీ దర్శనం లభింపజేశావు. నీవు కరుణావాధివి, నీ యొక్క దర్శనం ఇచ్చావు తల్లి అని చెప్పంటారు. హరిహర బ్రహ్మలమైన మాకే నీ చరిత్ర అగమ్య గోచరంగా ఉంది. ఇతరులకేం తెలుస్తుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరం మాకే నీ గురించి తెలియట్లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరం దొరకకపోతే మనకేం దొరుకుతుంది? అందుకే లలితామ్మవారు లలితా శాస్త్రంలో అంటారు, అంతర్ముఖ సమానాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట ఎంత వెతికినా అమ్మవారు దొరకరంట. ఎక్కడ దొరుకుతారయ్యా అంటే మన లోపల వెతుక్కోవాలమ్మా, అప్పుడు దొరుకుతారు. అంతర్ముఖంగా వెతకాలి. నీ రచనా కలాపంలో ఎన్ని భవనాలు ఉన్నాయో ఈ భవనంలో త్రిమూర్తులమైన మేమున్నట్లే అన్య భవనాల్లో మాత్రం ఎందుకున్నారు అది నీ మహిమాటం. ఇప్పుడు 3 లోకాలు సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు చెప్పి సృష్టి చేసి భూమిని సృష్టి చేసి 14 లోకాలను సృష్టి చేసి ఇలా నడిపిస్తుంది. ఇలాంటి వేరే ఉండవని
నీ సృష్టిలో ఉండవని ఏముందా అంటే నువ్వు ఇలాంటి వేరే కూడా సృష్టి చేసి ఉంటావుగా. మాకు మాత్రం ఈ బిల్డింగే, నీకు ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఇన్ఛార్జ్ లేదు. నిరంతరం మనసులోనే నీ రూపాన్ని ధ్యానిస్తూ, నోటిలో నీ నామాన్ని జపిస్తూ, కళ్ళలో నీ పాదాముజాలని దర్శిస్తుండేలా అనుగ్రహించు. ఎప్పుడు మనసులో నీ నామం, నీ రూపం, నోటితో నీ నామం, మనసా కర్మణ, మనసులో అమ్మవారే, మాట్లాడిన అమ్మవారే, చేసే పనులు కూడా అమ్మవారే ఉండాలి. అది సాధన. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దేవుడు పని చేసినా మనస వాచ, మనసులో ఏ దేవుడు పెట్టుకున్నావో ఆ దేవుడు మాటే మాట్లాడు, ఆ దేవుడి గురించే చెయ్యి, మనస వాచ. అప్పుడు ఆ పూజ దేవుడికి అందుతుందంట. అలా పెట్టుకోండి. నీ అడుగు గమ్ములకు మొక్కిడి అర్పిస్తున్నాను, నీ పదాల మీద పడి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు విష్ణుమూర్తి. నేను నీ భృత్యుడును, సేవకుడను, నీవు నా స్వామినివి. మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం? పురుషుడు ఒకడే, మనందరం ఆయన యొక్క స్త్రీ రూపంగా ఉంటామని అర్థం. మనందరం అమ్మ నుంచి వచ్చాం కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అందరూ స్త్రీ రూపం అని చెప్పుకుంటాం. ఇక్కడ విష్ణు ఏమంటాడు? అమ్మా నేను నీ సేవకుడును, నువ్వు నా స్వామినివి. స్వామి వేరు, స్వామిని అంటే ఫీమేల్ రూపం. నీకు నాకు గల సంబంధం తల్లికి బిడ్డకు గల సంబంధం లాంటిది. నువ్వు నా తల్లికి, నేను బిడ్డను. నీకు తెలియనిది లేదు, సర్వజ్ఞతకు నీవు పరాకాష్ఠవు, అన్నీ నీకు తెలుసు, అన్నిటికీ నువ్వే మూల కారణం చెప్తున్నాను. నీ మనోభిష్టంగా ఉంటే అలా చెయ్యి, నీ మనసులో ఎలా అనిపిస్తే అలా చేయమ్మా. నీ మనసులో ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నాతో మ్యాచ్ చేస్తాను. మేము మూలం సృష్టి స్థితి సంహార కారకులను అందరూ భావిస్తారు. అందరూ ఏమనుకుంటాడు? సృష్టి చేస్తాడు, విష్ణువు పరిపాలిస్తాడు, శివుడు పట్టుకెళ్తాడు అనుకుంటాడు. నిజంగా అలా చేస్తున్నారా? మా చేతిలో ఉంది, నువ్వు చెప్పి మేము చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అంతా చేసేది ఎవరు? అమ్మవారు. అది తెలియదు ఎవరికి. సృష్టి ఎవరు చేస్తున్నారు అంటే బ్రహ్మ అంటాడు. అందరు కాదు అమ్మవారు అని చెప్పాలి. మనం తీసుకెళ్ళేవారు శివుడు అంటారు. శివుడు కాదు, శివుడితో అమ్మవారు చేయిస్తున్నారా? పాలించే విష్ణువు అంటే విష్ణువు చేత చేయిస్తున్నారు అమ్మవారు. ఒకవేళ అదే నిజమే అనుకున్నా, నీ ఏం చేయడానికి సంబంధం కాదు. సరే నిజంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరు చేస్తున్నావు అనుకున్నా, నీ శక్తి లేకపోతే ఎక్కడి నుంచి చేస్తావమ్మా అంటే నువ్వే చేస్తున్నావు అండి. ఆధాశక్తివైన నీ ఆలం లేకపోతే ధాత్రి జగద్వారాన్ని మోయలేదు. చూసారా, భూమి మోయగలుగుతుందా? ఇదంతా ఇది రాసులు నీ శక్తి లేకపోతే. నీ ప్రాపు లేదే, సూర్యుడు ప్రకాశించలేడు. నువ్వు సూర్యుడికి శక్తి ఇవ్వకపోతే సూర్యుడు ఎక్కడి నుంచి ప్రకాశిస్తాడు అంటే ఫోటోసింథసిస్ ఈ ప్రాసెస్ అంతా అవ్వదు అమ్మవారు. అందుకని ఆవిడనే ఇంకో పేరు ఉంది, వనదుర్గాదేవి అమ్మవారు ఇంకో పేరు. అప్పుడు లోకాలు అంతా గొప్పలైన కరువు వచ్చిందంట, తినడానికి తిండి లేకుండా అన్ని పంటలన్నీ ఎండిపోయినాయి. అప్పుడు అమ్మవారు ఎలా తయారొచ్చారు తెలుసా? శాకాంబరీ దేవిగా వచ్చారు. శాకాంబరీ దేవి అమ్మవారి రూపం, అన్నపూర్ణదేవి కాదు, అలా శాకాంబరీ రూపం అంటే అన్నపూర్ణదేవి అని చెప్పాలి. అమ్మవారు వడ్డీ నిండా పళ్ళు కూరగాయలే ఉన్నాయి, అవి తీసుకొని తిని బ్రతికారు లోకంలో. అంటే చూడండి, సృష్టిలో ఇంకెక్కడ లేదు, ఎక్కడ పూలు లేవు, పండ్లు లేవు, చెట్లు లేవు, కూరగాయలు లేవు, ఏవి అన్నీ మాడిపోయినాయి. ఆ టైంలో అందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఏం చేయలేకపోయారు. అమ్మవారు నా బిడ్డలు ఆకలేదు, ఎట్లా తీర్చడం, చచ్చిపోతాను, తినకపోతాను అని చెప్పేసి అమ్మవారికి తనే పూలు కూరగాయలు పండ్లు అన్నీ కలిసి వచ్చిన అవతారాలు వచ్చేసారు అమ్మవారు శాకాంబరి దేవి. ఆ అమ్మవారిని నమ్ముకొని ఎన్నో రోజులు ఆ ప్రాణం జీవించాయి. తరబడి సృష్టి అంతా మళ్ళీ మామూలుగా వచ్చేవారు అమ్మవారు పోషించారు శాకాంబరి దేవి. సమస్త ప్రపంచము ఒక్క అడుగు కూడా ముందు వేయలేదు, నీ శక్తి లేకపోతే ప్రపంచము ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు అని చెప్తున్నారు. బ్రహ్మాదులమైన మేమే నిత్యం కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు మేమే నిత్యం కాదు అంటే వీళ్ళకి కూడా ఏదో లైఫ్ స్పాన్ ఉంది. బ్రహ్మకి విష్ణుకి మహేశ్వరుకి వాళ్ళు కూడా ఆ టైం అయిపోతే వెళ్ళిపోతారు. ఇక ఇంద్రాది దేవతలకు నిత్యత్వమే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వెళ్ళిపోతారే. ఇంద్రాది దేవతలు ఎందుకుంటారు? ఇంకా ఇంద్రాది దేవతలు కూడా ఏదో రోజున వెళ్ళిపోతారు. సనాతనపు ప్రకృతివి అవు నీ ఒక్కటవే నిత్యవు. ఎప్పుడు ఉండేవారంటే ప్రకృతిగా నువ్వే ఉంటావు అని అన్నిట. నీ అనుగ్రహ అతిశయం చేత నీ సాన్నిధ్యంలో ఉండి నీ మహిమను ప్రత్యక్షంగా చూశాను కనుక పురాణ పురుషుడు అంటే ఏమిటో మాకు కొంచెం తెలిసింది. నీ దగ్గర నుండి నీ మహిమ తెలుసుకున్నాం కాబట్టి పురాణ పురుషుడు ఎవరో మాకు తెలిసి వచ్చింది అంటున్నారు. లేకొస్తుందా? తెలియకుంటారు. ఎవరో బ్రహ్మ విష్ణు. లేకపోతే నేను విభుడను, నేను ఈశ్వరుడను, నేనే స్వాత్మదీని.
అని భావించి అజ్ఞాన తపస్సులో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు. లేకపోతే నేనే విష్ణువుని, నేనే కంట్రోలరు, నేను శివుడిని, నేను హారకుడును, సంహారకర్తను, నేను బ్రహ్మని సృష్టి చేస్తాననే ఒక ఆలోచనలోని మేము పాడిపోయేవాళ్ళం అంటున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే మాదేం లేదమ్మా, నువ్వని గుర్తుపట్టేసామంట. విద్యావంతుల్లోని విద్యవు నీవే. అదిగోండి, మీరు చదువుకున్నాక మీ బుర్రలో ఉన్న విద్య ఎవరు? అమ్మవారు. ఎవరు? అమ్మవారు. మీకు వచ్చే ఆలోచనలు ఎవరు? అమ్మవారు. మంచైనా చెడైనా. చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే మీరు చేసే పిచ్చి పనుల వల్ల వస్తాయి. సరిగ్గా కూర్చోండి, స్ట్రిక్ట్గా కూర్చోండి, ఫోకస్. లాస్ట్ అయిపోతుంది పారాగ్రాఫ్. జాగ్రత్తగా వినండి. మనం నేర్చుకున్న విద్య అమ్మవారే. శక్తివంతుల్లో శక్తి నీవే. మీరు అన్నం తినాక శక్తిగా వస్తుంది లోపల. ఇప్పుడు నేను చేయగలను, నాకు ఎనర్జెటిక్గా ఉంది, వీక్ అయిపోతున్నాను. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. మీరు చెప్తున్నాను కదా, ఆకలి రూపంలో నువ్వు ఉన్నావు. లోపల ఆకలి వేస్తుంది, ఫుడ్ వెయ్యి అని చెప్పేది ఎవరు? అమ్మవారే. ఆకలి లేకపోతే ఇంకేం తింటావు? చచ్చిపోతాం మనం. ఆకలి తినకుండా ఎలా ఉంటాడు, సగం ఉంటాడు, చచ్చిపోతాం. సరే, కీర్తివి నీవే. మనకు వచ్చే గొప్ప పేరు ఎవరు? అమ్మవారే. అమ్మవారే గొప్ప రూపంలో ఉంటారు. కాంతివి, మనలో ఉన్న ఆ ఫేస్లో ఆ గ్లో, అట్రాక్షన్ చూసారా, ఆ తేజస్సు, అది అమ్మ. తుష్టివి, మోక్షప్రదవు నీవే. మోక్షం కూడా నువ్వే. మాకు మేము మోక్షం వెళ్ళాలనుకుంటాం కదా, అక్కడ ఉండేది ఎవరు? అమ్మవారి. ఆ మోక్ష రూపంగా ఉన్నది కూడా అమ్మవారి. నీవే గాయత్రివి. బ్రాహ్మణులు అందరూ మీరు కూడా గాయత్రి చేయొచ్చు. మీరు ఎప్పుడైనా అడిగితే మీకు ఆ మంత్రం చెప్తాను, గాయత్రి మంత్రం ఎలా చేయాలో. గాయత్రి మంత్రం అనదు, శ్లోక రూపేణ ఆడవాళ్ళకి వేరే వాళ్ళకి ఉంది. మంత్ర రూపాన్ని అంటే యజ్ఞోపేతం ఉండాలి. యజ్ఞోపేతం ఉంటే మంత్ర రూపంగా చేసుకోవచ్చు. యజ్ఞోపేతం లేకపోతే గాయత్రి శ్లోక రూపంగా చేసుకోవచ్చు. అది కూడా మంత్రంతో సమానం. ఎప్పుడైనా అడిగితే నేర్పిస్తారు. దేవద్విజ హితార్థ నీవే తొలుకగా సకల వేదాలు సృష్టించారు. వేదాలు ఎవరు సృష్టి చేశారు? నీవే స్వాహు, నీవే స్వధావు. ఇచ్చేది నీవే, తీసుకునేది. సముద్రంలో తరంగాలు ఉత్పన్నమై విలీనమైపోనట్లు నీవు అనాది నిధుడైన పురాణ పురుషుని అంశలో జరించి జీవులకు ముక్తిని కలిగించేందుకు సృష్టిస్తూ ఉపసంహరిస్తూ ఉంటావు. ఎలాంటి సముద్రంలో అలలోచి పడిపోతుంటాయో అలా పురాణ పురుషుడి నుంచి నువ్వు మాయారూపంగా వస్తూ మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంటావు, వస్తుంటావు, మళ్ళీ పురాణ పురుషుడిలోకి వెళ్ళిపోతుంటావు. అంటే ఎవరు? ఆవిడ యొక్క మెయిన్ పార్ట్, మెయిన్ కౌంటర్ పార్ట్ ఉంటుంది కదా. జీవులకు ముక్తిని కలిగించేందుకు బ్రహ్మాండాలను సృష్టిస్తూ భరిస్తూ ఉంటావు. బ్రహ్మాండాలను ఎందుకు సృష్టిస్తున్నావు? మనందరికీ ముక్తిని ఇవ్వడానికి. ముక్తి వచ్చే వరకు భూమి పుడుతూనే ఉంటుంది, అన్ని లోకాలు ఉంటాయి. మొత్తం ప్రపంచంలో ఇంతమంది జనులు మోక్షం వచ్చే వరకు భూమి పుడుతూనే ఉంటుంది. కష్టాలు ఉంటూనే ఉంటాయి, సుఖాలు ఉంటూనే ఉంటాయి. జాగ్రత్త వినండి. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు, వీళ్ళందరూ ముక్తి వెళ్ళే వరకు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మోక్షం వచ్చే వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని లక్షల కోట్లలో ఒక్కడు ఉంటారు. ఇప్పుడు అన్ని లక్షల కోట్ల మంది ముక్తి రావాలి. ఎన్ని కోట్ల సార్లు భూమి పుట్టి గీడుతూ ఉండాలి. చూడండి, ఇంత పెద్ద సృష్టి అసలు జరుగుతుంది. చూడండి, జీవుడు తెలివి తెచ్చుకొని నీ కృత్యాన్ని గ్రహించే లోపల నీవు సర్వలీలని సృష్టిస్తావు. జీవుడు పుట్టాడు అంటే మనందరం పుట్టావు. అమ్మవారు ఒకరు ఉన్నారు నీకు ఇలా తెలుసుకొని అన్ని లోపల నువ్వు ఏదో మ్యాజిక్ చేసేస్తున్నావు, కలిపేస్తున్నావు. అంటే జీవుడు గుర్తుపట్టలేకపోతున్నాడు, మాయలో పడిపోతున్నాడు, మర్చిపోతున్నాడు. మళ్ళీ వాడికి గురువు ఎవరో దొరికి చెప్పి 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 వాడికి ఉద్దేశం మళ్ళీ అంటే ఏమవుతుంది? తొందరగా పండాలి. అంటే నిరంతరం అమ్మవారితో కాంటాక్ట్లో ఉంటుంటే సాధనలో సోతుడు నవవిధ భక్తుల్లో ఏదో ఒకటి పట్టుకున్నా 9 రూపాయలు అమ్మవారికి చేసిన ఆమెతో కాంటాక్ట్లో ఉంటుంది. అట్లాంటి వాడికి ముక్తి తొందరగా లభిస్తుంది. వాళ్ళు ఎవరేమీ చేయలేరు. ఈ జన్మల చక్రం నుంచి, సంసారం నుంచి బయట నీవు సర్వ విలయం సృష్టిస్తావు. నీ వర్తాన నీ లీలా వినోదాలు ఎవరు గ్రహించగలరు? నీవు చేసే పనులు కానీ నీ లీలలు ఎవరు తెలుస్తాయమ్మా? చాలా కష్టం. ఎవరైనా గురువులు వచ్చి అమ్మవారి లీల చెప్పాలి. ఇప్పుడు మనం దేవి భాగవతం చెప్పుకుంటున్నాం. దేవి నీవే మోహమాయమైన భవాబ్ది నుండి నన్ను రక్షించాను. అమ్మ నువ్వే నన్ను ఈ మోహము నుండి బయటపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరిని? అమ్మ. ఎందుకంటే ఆ వైద్యంలో పడితే ఏమవుతుంది? వీళ్ళు కూడా కూర్చుంటారు. అవునా కదా? ముందు నాకు ఏదైనా ఆర్తి కలిగినప్పుడు నన్ను ఉద్ధరించే భాగం నీదే. నా ఫ్యూచర్లో ఎవరైనా అవసరం పడి కాపాడు తల్లి అన్నప్పుడు నన్ను కాపాడాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి.
అంటే విష్ణువు యొక్క రక్షణ భారం ఎవరు? బ్రహ్మను కూడా మహావిద్యే చెప్పాను కదా ముందు, విద్యలకే విద్య. మహావిద్య అంటే దశ మహావిద్యలు అన్నారు. శ్రీ విద్య అలాంటిది. శ్రీ విద్య అనేది గొప్ప మహావిద్య. అందుకే అనుకోకుండా మన గురుగారు ఇచ్చినట్టారు. మన గురువులు ఏంటి వెలిగింది, వెలిగే లోపల అన్నీ మనం డబ్బు చేసుకున్నాం. ఇప్పుడు వెలిగాక మెల్లమెల్లగా రిపేర్ చేసుకుంటూ జాగ్రత్తగా రైలు బండి పట్టణంలో పోతుంది. నీ చరణాంబుజాలకు నమస్కరిస్తున్నాను, నాకు జ్ఞానదీపిక సాధించు. ఎప్పుడైనా మీరు ఏమడగాల? అమ్మ మాకు జ్ఞానం ఇవ్వు అని అడగాలి. జ్ఞానం ఇస్తే మోక్షం ఈజీగా వస్తుంది. అమ్మని ఏమడగాల? జ్ఞానం. ఏ జ్ఞానం? ఒకరి నుంచి పడేసే జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? ఏ విద్య అయితే మహావిద్యనో, ఏ విద్య నేర్చుకుంటే మనం మళ్ళీ పుట్టక్కర్లేదో, ఏ విద్య నేర్చుకుంటే ఎప్పుడు అమ్మవారి పాదాల దగ్గరే ఉంటామో, ఏ విద్య నేర్చుకుంటే అన్ని సుఖాలే కష్టాలే ఉండవో ఆ విద్య మహా. ఆ విద్య నేర్చుకుంటే ఇంకా కష్టాలే ఉండవు. అంత సుఖమే. అది కూడా ఎలాంటి సుఖం? మహాసుఖం, గొప్ప సుఖం. అమ్మవారు నమ్ముకొని వెళ్ళేవాడికి అంతా మహానే దొరుకుతాయి. చిన్న ఏం దొరకవు. చిన్న కారు అడిగితే పెద్ద కారు ఇస్తుంది, చిన్న వస్తువు అయితే పెద్ద వస్తువు ఇస్తుంది. అదే మీరే ఎక్స్పెక్ట్ చేయలేరు, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అమ్మవారు అలా ఇస్తారు. అందుకని అమ్మవారిని మెల్లగా సాధన రూపంలో కానీ, నవవిధ భక్తుల రూపంలో కానీ, అంటే శ్రవణం, అమ్మవారి దేవి భాగం వింటున్నాం అంటే అమ్మవారితో కాంటాక్ట్లో ఉన్నాం మనం. శ్రవణం, కీర్తనం, అమ్మవారి పాటలు పాడుకున్నాం బదుల్లో కీర్తనం, విష్ణు స్మరణం, అమ్మవారి యొక్క నామము మంత్రము, దుర్గమ్మను లలితమ్మను అలా అనుకుంటుండాలి, సరస్వతి లక్ష్మి తలుచుకుంటూ ఉండాలి. కానీ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అమ్మవారి యొక్క పాదాలు. నేను మా పీఠంలో అమ్మవారి పాదాలు వచ్చేసి అమ్మవారి పసుపు రాసేసి అమ్మవారి పాదాలని పారాడి పెట్టి అలా చేసుకుంటున్నా పాదసేవనం. లేదంటే పెద్ద సేవనం అమ్మవారిని చేసినట్టే గురుపాద సేవనం కూడా అమ్మవారి గురుగారి పాదాలు ఒత్తి అర్చన చేయడం పాదసేవనం. గురుపాదాలని మనసులో పెట్టుకోవడం కూడా పాదసేవనం. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, పాదసేవనం. అర్చనం చేస్తున్నాం కదా, అర్చనం వందనం, అమ్మవారికి దండం పెట్టడం, లేదా ఆడమూర్తులందరికీ దండం పెట్టడం అమ్మవారికి పెట్టడమే. అర్థమైందా? దాస్యం, హనుమంతుడు రాముల వారికి ఎలా చేశారు? పక్కనే ఉండి ఆ విధంగా అమ్మవారి పక్కన నుండి అమ్మవారి సేవ చేయాలి. దాస్యం. సఖ్యం, ఆత్మనివేదనం. సఖ్యం అంటే అర్జున్ కృష్ణుడు ఏమనుకున్నాడు? ఫ్రెండ్గా అనుకున్నాడు. అలా అమ్మవారు మన ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్ అనుకుని పోవాలి. ఆత్మనివేదనం, నా జీవితంలో జరిగేదానికి ప్రతిదానికి కారణం నువ్వే తల్లి. నాకు మంచి జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటా, నాకు కష్టం వచ్చినా నీకే చెప్పుకుంటా అని చెప్పడం ఆత్మనివేదనం. 9 భక్తులు ఏదో ఒకటి పట్టుకుని అమ్మవారిని కాంటాక్ట్లో ఉంది. అలానే మీరు 9 పట్టుకున్నా మంచిదే. అర్థమైనా? దీనికి ఒక కథ ఉంది, చెప్తాను. హనుమంతుడు వారు రామవారి దగ్గర ఉన్నారన్నమాట. హనుమంతుడు రామవారి దగ్గర ఉన్నప్పుడు గెలిచి వచ్చేసారు, యుద్ధం అయిపోయింది, అంత అయిపోయింది, గెలిచి వచ్చేసారు. అంత రాజ్యం వెళ్తున్నాడు రామవారు. వెళ్తుంటే అందరికి మళ్ళీ పిలిపించారు రామవారు. మీరు ఇచ్చేయాలి, అందరికి ఎలా చేస్తారు కదా ధర్మంగా నడవడానికి. అన్నీ అయిపోయినాయి, ఇవ్వడానికి వెళ్ళావు. హనుమంతుడు ఒక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన హనుమాన్ ఇంకేమి ఇమ్మంటావు అని అడిగిన హనుమంతుడు అన్నారు, స్వామి నేను అడిగి ఇస్తారా మీరు? తప్పకుండా ఇస్తానమ్మా. అదే అయిపోయినాయి, మరి మీకు ఇంకా చెప్పాలి ఇస్తాను. ఏం లేదు స్వామి, మీరు ఆవలించినప్పుడల్లా నేను పక్క నుంచి చిటికేస్తున్నా. ఏమన్నారు? ఆవలిస్తే చిటికేస్తాను. అదే కదా మనం చిటికేస్తాను కదా ఏంటి? సరే నిజంగా అదే ఇమ్మంటావు అంటే నాకు అదే ఇవ్వండి, నాకు ఇంకేం కొడుతాను. అదే పెద్ద పని అని. కానీ ఏదైనా గొప్ప జ్ఞానం కావాలి. చిటికేయడం స్వామి ప్రభు పక్కన ఉంటే నిజంగానే గొప్ప గొప్ప రాజులకి చిటికేయడానికి సేవకులు ఉంటారు పక్కన. ఆయన వేసుకోవద్దంట. గొప్ప గొప్ప వాళ్ళు అప్పట్లో ఎట్లుంటే చూడు రాయల్టీ. ఇప్పుడు ఎలా ఉన్నాం చూస్తున్నారా? అప్పుడు గొప్ప ప్రభువుకి ఆయన నోరు తెచ్చి ఇంకా మనం చేస్తాం అన్నప్పుడల్లా మనమే అనుకుంటాం అయితే చిటికేసాడు. అర్థమైందా? ఇక్కడ ఏమైంది? పక్కనే అసిస్టెంట్ ఉంటాడంట. మా ప్రభువు గారు ఎప్పుడు ఆవలిస్తే అంటే నిజంగా ఆవలిస్తే చిటికేయమని కాదు, అంటే ఎప్పుడు ప్రభువుని అంటి పెట్టుకొని ఉండదు అని అర్థం. ప్రభువుని ఎప్పుడు అంటి పెట్టుకోని ఉండడు. అంటే 24 గంటలు ఆయన మీ దృష్టి ఆయనకి అవసరమైతే ఎప్పుడే చేయడం హనుమంతుల వారు. అందుకని ఆయన ఆ పరిచయం తీసుకున్నాడు. దీన్ని ఏముంది మరి? హనుమంతుల వారికి ఎందుకంటే ఇప్పుడు రాముడు చూసుకుంటాడు.
చిటికేస్తాడు. ఇప్పుడు అమ్మ నాకు రాములవారు సీతమ్మ వచ్చి అడిగింది అనుకోండి, అమ్మ రాములవారు ఏమో నాకు ఇలా చిటికేసి ఇచ్చారు, మరి ఆయన వదిలేసి పోలేము కదా, అక్కడే ఉండాలి కదా, స్వామి ఎప్పుడు ఆలోచిస్తారో తెలియదు, నేను అడిగిపోతే కూడా ఆలోచిస్తే కూడా చిటికేయడా లేకపోతే ఎట్లా. అందుకని హనుమంతులు ఎప్పుడు రాములవారితో అటాచ్ అయి ఉంటారంటే స్వామి ఎప్పుడు ఆలోచిస్తాడు చిటికేద్దాము అంటే చిటికేయడానికి కాదు, స్వామిని ఎప్పుడు నిరంతరం సేవిస్తూ ఉంటాడు హనుమంతుడు చెప్పడానికి. అంత దగ్గరగా ఈజియెస్ట్గా గురువులు అట్లా చెప్తారు, చిటికేసే పని ఇచ్చారు హనుమంతుడు. అంటే ఆ రాముల వారిని వదిలేసి హనుమంతుడు ఎప్పుడు వెళ్ళాడు, ఆయన దగ్గరే ఉంటాడు. స్వామి వెంబడి ఇలా చూడనే ఆ స్వామి చెప్పండి అన్నాడు. మళ్ళీ కొంచెం ఏమైనా ఆలోచిస్తున్నాను, ఏ స్వామి ఆలోచిస్తుంది చెప్పండి, ఏమైనా కష్టం చెప్పండి. స్వామికి ఏమన్నా అలసట వచ్చి కొంచెం కాళ్ళు నొప్పి వచ్చి ఇలా బయట పెడితే స్వామి కాళ్ళు వచ్చేయమంటారు. కొంచెం నోరు ఎండినట్టు అనిపించి దావేస్తే స్వామికి వెళ్ళమంటారు, జ్యూస్ అన్నారు. ఈ టైంలో ఉంటారు సేవలు. వాళ్ళు దాసులు. సఖ్యం మనం కూడా అర్చన మందిరం దాస్యం, అది రావాలి దేవుడి పట్ల. వచ్చిన రోజు మన అందరం చాలా గొప్ప భక్తులు అయిపోతాం, అమ్మవారు తన గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు అర్థమైందా అని చెప్పి ఈరోజు పురాణానికి ఇక్కడ విష్ణు అమ్మవారి స్థుతితో ఇక్కడికి మనం శుభం పలుకుతాం. రేపు రోజు శివుడు ఎలా అమ్మవారి స్థుతి చేసాడు చూద్దాం. సర్వం శివమామేశ్వర పాదాలను లోకాల సంస్థానం చుట్టిన శాంతి